లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీ హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. మరోసారి ముందస్తు బెయిల్ పిటిషన్పై 4 వారాల్లోగా విచారణ జరపాలని హైకోర్టును ఆదేశించింది. హైకోర్టు నిర్ణయం తీసుకునేంత వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయొద్దని స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. గత విచారణ సందర్భంగా ఈ కేసులో ఆధారాలను హైకోర్టు సరిగ్గా పరిశీలించలేదని చెప్పింది. ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తు వివరాలను మరోసారి హైకోర్టు పరిశీలించాలని ఆదేశించింది. దర్యాప్తు అధికారి సేకరించిన మెటీరియల్ హైకోర్టు చూడాలని వెల్లడించింది. ఈ కేసులో పిటిషనర్ పాత్రకు సంబంధించినటువంటి విశ్వసనీయ సమాచారం అందుబాటులో లేదని పేర్కొంది. అరెస్టుకు సహేతుక కారణాలు చూపించాలని, మెకానికల్ అరెస్టులు సరికాదని ఆక్షేపించింది. కేసు పెట్టిన వెంటనే అరెస్టు చేయాలని యోచన ఎట్టి పరిస్థితుల్లోనూ సరికాదని చెప్పుకొచ్చింది. అలాగే పార్లమెంట్ సభ్యుడి పరువు ప్రతిష్టలను పరిగణలోకి తీసుకోవాలని అంది కోర్టు. తాజాగా మరోసారి పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టాలని, తగిన అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పింది. లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. ఏపీ హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. మరోసారి ముందస్తు బెయిల్ పిటిషన్పై 4 వారాల్లోగా విచారణ జరపాలని హైకోర్టును ఆదేశించింది. అలాగే హైకోర్టు నిర్ణయం తీసుకునేంత వరకు కూడా మిథున్ రెడ్డిని అరెస్టు చేయొద్దని స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, జస్టిస్ పార్థివాలా, జస్టిస్ మహదేవన్ న్యాయమూర్తులకు ఉన్నటువంటి డివిజన్ బెంచ్ ఈరోజు మిథున్ కేసు ముందస్తు బెయిల్పై విచారణ జరిపింది. గతంలో కూడా ముందస్తు బెయిల్పై కొంతమేరకు ప్రొటెక్షన్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అయితే ఈరోజు జరిగినటువంటి విచారణ మరొక ముఖ్య విశేషం ఏంటంటే, విచారణ జరిగిన తర్వాత నిందితులుగా మిథున్ రెడ్డిని పేర్కొంటూ సిఐడి దర్యాప్తు నివేదికను సమర్పించడంతో నిందితులుగా అయినప్పటికీ కూడా ముందస్తు బెయిల్ మంజూరు కావాలని చెప్పి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి పార్థివాలా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి కేసు పెట్టగానే అరెస్ట్ చేయాలనే ఒక ఆలోచన అనేది సరైనది కాదు. పూర్తిగా సమాచారాన్ని పరిగణలో తీసుకొని ఆ మేరకు విచారించిన తర్వాతనే ఇలాంటిపై నిర్ణయం తీసుకోవాలని చెప్పి హైకోర్టుకు రకంగా కొంతమేరకు చివాట్లు పెట్టినట్టుగా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. హైకోర్టు 4 వారాల్లోగా పూర్తిగా అంత సమాచారాన్ని పరిగణలో తీసుకొని విచారించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి. ఈ సమయంలో సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు అవకాశం లేదు. హైకోర్టు పూర్తిగా విచారణ జరిపేంత వరకు కూడా మిథున్ రెడ్డిని ఏమాత్రం కూడా అరెస్ట్ చేయొద్దని చెప్పి కూడా చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఒక రకంగా మిథున్ రెడ్డికి ఇది ఊరటే. స్పష్టంగా ముందస్తు బెయిల్ మంజూరు కాకపోయినప్పటికీ కూడా హైకోర్టును మరొకసారి తాజాగా ఇన్వెస్టిగేషన్ జరిగింది కాబట్టి, దర్యాప్తులో పేర్కొన్నటువంటి అంశాలను, అదేవిధంగా పిటిషనరు మిథున్ రెడ్డి ప్రమేయము, ఆయన పాత్రపై సాక్ష్యాధారాలను, ఇతరత్ర అనేక సమాచారాన్ని ఆధారం చేసుకుని నిర్ణయం తీసుకోవాలి. దీనిపై హైకోర్టు విచారణ జరపాలి. 4 వారాల్లోగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చాలా కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా సిఐడి విభాగం, ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి ఈ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు జరిగిన నివేదికను ఆధారం చేసుకుని తాజాగా ఒక అఫిడవిట్ను కూడా దాఖలు చేయాలి. అదేవిధంగా హైకోర్టు కూడా అన్ని అంశాలను కూడా పరిగణలో తీసుకొని విచారణ జరిపిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా తన ఆదేశాల్లో పేర్కొంది. ఇది ఖచ్చితంగా మిథున్ రెడ్డికి ఊరట లభించినట్లే. అయితే ఈ కేసుకు సంబంధించి కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా ధనంజయ రెడ్డి కూడా నిందితులుగా ఉన్నారు. ఆ కేసు మరి కాసేపట్లో విచారణకు రాబోతుంది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. గత విచారణ సందర్భంగా ఈ కేసులో ఆధారాలకు సంబంధించి హైకోర్టు సరిగ్గా పరిశీలించలేదని సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి దర్యాప్తు వివరాలను మరోసారి హైకోర్టు పరిశీలించాలని ఆదేశించింది. అలాగే దర్యాప్తు అధికారి సేకరించినటువంటి మెటీరియల్ హైకోర్టు చూడాలని వెల్లడించింది. ఈ కేసులో పిటిషనర్ పాత్రకు సంబంధించినటువంటి విశ్వసనీయ సమాచారం అందుబాటులో లేదని కూడా పేర్కొంది. ఇక అరెస్టుకు సహేతుక కారణాలు చూపించాలని, మెకానికల్ అరెస్టులు ఎట్టి పరిస్థితుల్లో కూడా సరికాదని ఆక్షేపించింది కోర్టు. కేసు పెట్టిన వెంటనే అరెస్టు చేసేయాలి అనేటువంటి యోచన సరికాదని చెప్పుకొచ్చింది. అలాగే పార్లమెంట్ సభ్యుడి పరువు ప్రతిష్టలను కూడా పరిగణలోకి తీసుకోవాలని అంది. తాజాగా మరోసారి పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టాలని, తగిన అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు చెప్పింది.